ఇల్లాలికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నది చూడు. అంటే ఒక ఇంట్లోనే మూఢురాలు ఉంటుంది, ఒక ఇంట్లోనే జ్ఞానవంతురాలు ఉంటుంది. జ్ఞానవంతురాలేమో తన ఇల్లును కట్టును, తన పిల్లల్ని క్యారెక్టర్ తో పెంచుతుంది. తన పిల్లలకు చిన్నప్పటి నుంచే లెంగుయేలకు వాళ్ళ తల్లి చెప్పినట్టు జ్ఞాన సూత్రాలు వల్లిస్తుంది, ప్రార్థన చేపిస్తుంది. జాన్ వెస్లీ వాళ్ళమ్మ ప్రార్థన చేసినట్టుగా నా పిల్లలు దేవునిలో భక్తిలో ఎదగాలి, దేవుని రాజ్యానికి నీతిమంతులుగా వాళ్ళు కనపడాలి అని ప్రార్థన చేస్తుంది, వాక్యం చదువుతుంది. వాళ్ళ ప్రేమతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. క్లియర్ గా చదువుతాయి. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్ గమనించింది ఏంటో తెలుసా? మీ ఇంట్లో సంతోషం ఉందా లేదా అనేది మీ పిల్లల మాటలు బట్టి, మీ ఇల్లాల మాటలు బట్టి తెలిసిపోతుంది ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉందో లేదో. ఒక ఇంట్లోకి మనం కాలు పెడుతున్నానే వాళ్ళు మనం పలకరించే విధానంతో మనకు తెలిసిపోతుంది ఆ ఇంట్లో సైతాన్ రాజ్యం వెళ్తుందా, దేవుడు రాజ్యం వెళ్తుందా. సైతాన్ రాజ్యం ఏదైనప్పుడు భార్య భర్తల మధ్య మాటలు ఉండవు, కొట్లాట్లే. సైతాన్ రాజ్యం ఏదైనప్పుడు పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడరు, విధేయత ఉండదు, తల్లి చెప్పదు, పిల్లలు వాళ్ళు ఇష్టపచ్చినట్టే. మేమేం చూస్తామంటే అదే, మేము ఏడకి వెళ్తామంటే ఆడికే పోండి చెయ్యండి. ఏదైనా ఒకటి జరిగినప్పుడు అయ్యో అని అనుకోకూడదు. నేర్పించాల్సిన బాధ్యత ఇల్లాడిదే. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోవడం అంటే ఆమె ఒక ఇల్లు కట్టామని కాదు అర్థము, తన భర్తకు గౌరవం తీసుకొచ్చే విధంగా బతుకుతుంది. చాలా సార్లు మీరు చదివే ఉంటారు. ఒక జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన భర్తను రాజును చేసి తను రాణి అయి కూర్చుంటది. అదే ఇంకొక మూఢురాలు ఏం చేస్తుందంటే తన భర్తను బానిస చేసి తను యజమాని కూర్చుంటది. ఏది మంచిది చెప్పండి? తన భర్తను రాజును చేసి రాణిగా కూర్చోవడమా, తన భర్తను బానిసను చేసి యజమానిగా కూర్చోవడమా? ఏది శ్రేష్టం? భర్తను రాజును చేసి భార్య రాణి అయితే అది శ్రేష్టం. లేదు, నేను చెప్పిన మాటే నెగ్గాలి, నేను చెప్పినట్టే నా భర్త తినాలి, నేను బొమ్మను చోటుగా పోవాలి, నేను కొనమని సీరే కొనాలి. ఎప్పుడైతే ఒక ఇల్లాలు అలా మాట్లాడుతున్నదో తన ఇంటిని తానే ఓడ పెరుక్కున్నట్టు లెక్క, తన ఇంటిని తానే కూల్చుకున్నట్టు లెక్క. నీ పిల్లలు నీ గురించి ఎలా చెప్పారంటే 31వ అధ్యాయంలో ఉండదు, ఎంతో మంది తల్లులు చూసినావు, అందరికంటే మించిన ధన్యురాలివి నువ్వు.